క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, దేవుడు మానవుని తన పోలికలో తన వలె సృజించుకొని ఉన్నాడు. తనలాగా ఉండాలి అని, తనతో ఉండాలి అని దేవుడు ఎంతగానో తన పోలికలో తనలాగా సృజించుకున్నాడు మానవుని ప్రేమతో. కానీ పాపము చేయటం వలన దేవుడు మానవునికి దూరముగా వెళ్ళిపోయాడు. మరి పాప కోపములో జీవిస్తున్నటువంటి మానవుణ్ణి, పాపమునకు బానిసైనటువంటి మానవుణ్ణి తిరిగి మరలా దేవుడు తనతో సఖ్యపరుచుకోవడం కోసం, తనతో సమాధానపరుచుకోవడం కోసం, తనతో ఏకం చేసుకోవడం కోసం తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించాడు. ఆ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా దేవునితో సఖ్యపరచడానికి, పరలోకమును భూలోకమును ఏకము చేయడానికి, అదిగో ఆ పరలోకానికి భూలోకానికి మధ్యగా వేలాడుతూ మన కోసము మరణించాడు, ఉత్థానమయ్యాడు. మనలోని పాప మాలిన్యమును కడిగాడు, శుద్ధి చేశాడు. అయినా సరే మనము దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. ప్రభు అంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, విశ్వాసఘాతుకులైన ఇశ్రాయేలు, ఇంకెంత కాలము నాకు నువ్వు దూరంగా ఉంటా? ఇప్పుడైనా నీవు నీ తప్పుని తెలుసుకొని, ఇదిగో పచ్చని చెట్టు కింద నేను వ్యభిచరించాను, అన్య దైవములను పూజించాను అని చెప్పి వచ్చి నీ పాపములను ఒప్పుకో. నేను కరుణాళుడను కనుక నా అనంతమైనటువంటి కరుణతో నిన్ను ఆదరిస్తాను, నా హక్కును చేర్చుకుంటాను అని తండ్రి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదే విధముగా అదే ఇర్మియా ప్రవక్త ద్వారా అంటున్నాడు, ఇదిగో త్రోవ తప్పిన వాడు తిరిగి రాడా, క్రింద పడిన వాడు పైకి లేవడా అని అంటున్నాడు. ఇదే చక్కటి అవకాశం, ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. కనుక మనందరము కూడా మన జీవితాలను పరిశీలించుకుందాం. నేను దేవునితో ఉన్నానా? తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా అయితే తండ్రికి దూరముగా వెళ్ళిపోయాడో, తన జీవితాన్ని దుర్లభము చేసుకుంటున్నాడు,